హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి భవ్య మ్యారేజ్కి వెళ్ళాం మేము ఊరికి. సో తన మ్యారేజ్ కంటే ఒక 3 days ముందే వెళ్ళాము, ఎందుకంటే అన్ని ఈవెంట్స్ కవర్ చేయడానికి అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పెళ్ళిలో మనం పసుపు దంచడంతో స్టార్ట్ చేస్తాం కదా అన్ని పనులు. సో ఆ పసుపు దంచిన తర్వాత మ్యారేజ్ అదే నలుగులు ముందు రోజు నుంచి అన్ని ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ప్రధానం అంటారు. ప్రధానంలో ఏంటంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి కొన్ని థింగ్స్ ప్రదానం చేస్తారు. లైక్ శారీ, పసుపు కొమ్ములు అండ్ వక్కలు, శనగలు, ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ప్రదానం చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మాయికి అవన్నీ పెట్టేసి ఒక చిన్న ఫంక్షన్ లాగా చేస్తారు, పూజ అంతా జరిపిస్తారు. సో అది ఇక్కడ జరుగుతూ ఉంది. మా నెల్లూరు, తిరుపతి ఇటు సైడ్ అంతా ఫస్ట్ ప్రధానంతోనే స్టార్ట్ చేస్తారు. తర్వాత అన్ని నలుగులు, మంగళ స్నానాలు, మెహందీలు, సంగీతాలు అన్నీ జరుగుతాయి. సో ఇవన్నమాట వాళ్ళు తెచ్చేవి. ఇవన్నీ అమ్మాయికి పూజ జరిపించి లాస్ట్లో ఇంకా ప్రదానం చేస్తారు. అండ్ అది అయిపోయాక ఇంకా పొద్దున్నే పెళ్లి కూతురు ఫంక్షన్ నలుగులో ఉంటాయి కదా, వాటి కోసం అనేసి జాకెట్ పీసెస్ అంతా ప్యాక్ చేసేసాము. నలుగురు కూర్చుంటే అయిపోతుంది కదా తొందరగా అనేసి. ఇట్లాగైతే ఒకరు జాకెట్, ఒకరు అక్క, తమలపాకులు, పసుపు కుంకుమ అవన్నీ ప్యాక్ చేసేసాము. ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లోనే భోజనాలు కూడా అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పొద్దున్నే ఇంకా తనకి నూనె నలుగు అని చెప్పి ఒకటి పెడతారు మా సైడు. నూనె నలుగు అండ్ సున్నిపిండి, పసుపు, కుంకుమ, నూనె అన్నీ రాసి అదొక నలుగు పెడతారనమాట. అది ఒక 9 కానీ 11 మంది చేత పెట్టించి తర్వాత ఎంతమంది అయినా పెట్టచ్చు. ఇంకా అది అయిపోయాక అయితే మంగళ స్నానాలు స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా మ్యారేజ్ ఇంకా 2 days ఉంది. బుధవారం నైట్కి రిసెప్షను. ఇక్కడ వచ్చేసి సోమవారమే పెట్టేసుకుంటున్నారు నలుగులు, ఎందుకంటే బుధవారము బాగాలేదని చెప్పేసి తిథులు అవి. ఇంకా అబ్బాయి వాళ్ళు పెట్టేశాక నెక్స్ట్ తినకు కూడా స్టార్ట్ చేసేసారనమాట పొద్దున్నే. ఇంకా అది అయిపోయాక హల్దీకి అయితే రెడీ అయిపోయింది భవ్యశ్రీ. డెకరేషన్ ఇలా చేయించారండి, చాలా బాగుంది. కాకపోతే రోజ్ ఫ్లవర్స్ నైటే చేసేసారు డెకరేషన్, వీళ్ళు కొంచెం వాడిపోయాయి అవి. తర్వాత అయితే ఇంకా మంగళ స్నానాలు స్టార్ట్ అయిపోయాయి. నాకు అస్సలు బాగాలేదండి ఆ రోజు, వీడియోస్ కూడా తీయలేకపోయాను. అండ్ నాకు కొన్ని వీడియోస్ అయితే వేరే అక్క వాళ్ళు, నంద అక్క వాళ్ళని వాళ్ళు సెండ్ చేశారు. భవ్య కొన్ని వీడియోస్ సెండ్ చేసింది. ఊరికి వెళ్ళే ముందే కొంచెం హెల్త్ పాడైంది, ఫీవరిష్గా ఉండింది, ఫేస్ కూడా డల్గా ఉందన్నమాట. ఇంకా అందుకని అందరినీ అడిగి వీడియోస్ పెట్టించుకున్నాను. మంగళ స్నానాల్లో చాలా ఎంజాయ్ చేసాము, నీళ్ళు కొట్టుకున్నాము, లాస్ట్లో డ్యాన్సెస్ వేసాము. అవంతా నేను క్యాప్చర్ చేయలేదు, ఎవరు తీసారో కూడా తెలియదు, ఆ వీడియోస్ అయితే రాలేదు నా దగ్గరికి. ఇంకా నందక్క వీళ్ళే అనమాట, అక్క వాళ్ళు కొన్ని సెండ్ చేశారు వీడియోస్, అలాగే భవ్య కొన్ని సెండ్ చేసిందని చెప్పాను కదా, చాలా థ్యాంక్స్ ఇద్దరికి కూడా. సో ఇంకా మంగళ స్నానాలు అయిపోయాకైతే భవ్యమ్మ పెళ్లి కూతురు రెడీ అయిపోయింది పెళ్లి కూతురు ఫంక్షన్కి. అండ్ చాలాసేపు జరిగిందండి మంగళ స్నానాలు. చాలా మంది ఉంటారు కదా, అందరూ పోసే లోపల లేట్ అయిపోయింది. వెంటనే మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్ స్టార్ట్ చేయాలి, హడావిడి అయిపోయింది పాపం తనకి. ఇంకా వేరే అక్క వాళ్ళు ఉంటే అక్క వాళ్ళ చేతే, సురేఖ అక్క అంటాను కదా నేను, అక్క వాళ్ళే మేకప్ కూడా చేశారు, చాలా బాగా చేశారండి. తన ఫేస్లో ఏదో గ్లో అనమాట, చాలా బాగుంది అంతేనేమో మ్యారేజ్ దగ్గరకు వస్తే. ఇంకా ఇది లుక్. అక్క వాళ్ళు చాలా బాగా రెడీ చేశారు, సింపుల్గా అయినా కూడా ఫేస్లో గ్లో అయితే బాగుంది భవ్యకి ఆ రోజు. ఇంకా అందరం రెడీ అయిపోయి తొందరగా తన దగ్గరికి వచ్చేసి ఇంక తీసుకెళ్ళాము. పెళ్లి కూతురు ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ వచ్చేసి మా వీధి రోడ్లోనే అరేంజ్ చేశారు, ఎందుకంటే వీళ్ళ ఇంటి ముందర స్పేస్ తక్కువ ఉంటుంది, చాలా అంత ప్లేస్ ఉండదు మండపం వేసేకి, అందుకని చెప్పేసి రోడ్లోనే అరేంజ్ చేశారు. చూడు ఏం కాదురా
సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే ట్యూస్డే అనమాట. నిన్న ఇప్పుడు దాకా చూసింది మండే. ఇది వచ్చేసి ట్యూస్డే. మెహందీ జరుగుతుంది ఇక్కడ ఈవినింగ్. మెహందీకి ముందర తనకు ఒక నలుగు పెట్టారు, ఎందుకంటే స్టార్ట్ చేశారు కదా సోమవారం నలుగు, ఇంకా ఆపకూడదని మధ్యలో ఒక నలుగు పెట్టి ఈవినింగ్ తర్వాత అయితే మెహందీ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా నేను ఆ రోజు లేను ఊర్లో, నెల్లూరుకి వెళ్ళాము హాస్పిటల్కి, నేను మా వారు. ఇంక ఇక్కడైతే వీడియోస్ తీసిన వాళ్ళు నాకు సెండ్ చేశారు, భవ్యాన్ని సెండ్ చేసింది ఇవి కూడా. మెహందీ వచ్చేసి మనకి నెల్లూరులో శుభమస్తు షాపింగ్ మాల్ ముందర ఉంటారు కదా హిందీ వాళ్ళని పిలిపించింది భవ్య. సో బ్రైడల్ మెహందీ అండ్ ఒక 20 మెంబర్స్కి అరబిక్ డిజైన్ 2 హ్యాండ్స్కి ఓన్లీ ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ ఆర్ బ్యాక్ అంతే అనమాట. ఒక 5,000 ఏమో ఛార్జ్ చేశారంట వాళ్ళు. బాగా పెట్టారు. బ్రైడల్ అంటే ఇంకా కాళ్ళకి చేతులకి ఫుల్ పెట్టారనమాట. చాలా రీజనబుల్ అని చెప్పాలి. ఇంకా ఆ రోజైతే నేను ఈవినింగ్ అయిపోయింది. భవ్యకి జ్యువెలరీ కూడా రిసెప్షన్కి శారీ మీదకి జ్యువెలరీ సెట్ అవ్వలేదు అక్క, ఒకసారి చూడు నువ్వు నెల్లూరులో అంటే లోపల, అది కూడా చూసుకొని ఇంక ఈవినింగ్ అయిపోయింది. మేము వచ్చే లోపల వాళ్ళు ఇంక వెళ్ళాలంటుంటే నా కోసం పెట్టింది పాపం భవ్య. ఇంకొచ్చి అయితే హడావిడిగా పెట్టుకున్నాను 2 హ్యాండ్స్కి. ఇది పెద్దమైంది అనుకోకండి, మా పల్లెటూర్లలో ఇట్లే ఉంటుంది, దానికి ఏం డెకరేషన్ అవసరం లేదు. ఒక చోట అందరం కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ అందరం మాటలు చెప్పుకుంటూ అట్లా పెట్టుకుంటే అదొక ఆనందం అనమాట. ఇంక ఇట్లయితే మెహందీ ఫినిష్ అయింది. ఈవినింగ్ ఇంకా అదంతా వాష్ చేసేసి ఫ్రెష్ అయ్యి అందరం భోంచేసుకొని తర్వాత అయితే సంగీత్కి వచ్చేసాము. సంగీత్ కూడా ఇక్కడే, అన్నీ ఇక్కడే మా రోడ్లోనే. బాగా రోడ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇంక ఫ్యూచర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడే మాకు అర్థమైపోతుంది. ఇంక ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ చేశారు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు, లేడీస్, గర్ల్స్ అందరూ మిక్సింగ్. బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు కూడా. సో ఇక్కడ కాపీరైట్ పడినా కూడా సాంగ్స్ ఒక 2 days ఉండిస్తాను, ఎందుకంటే అందరు చూసేదాకా. భవ్య మ్యారేజ్ ఏంటంటే రాని వాళ్ళు అండ్ రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అడిగారు నన్ను, నువ్వు పెడితే చూడాలక్క యూట్యూబ్లో వీడియో అనేసి. ఇంకొక 2 days అయితే ఉండిచ్చి మ్యూజిక్ తర్వాత అయితే రెస్ట్ చేసేస్తాను. చేస్తా ఉండు, అది ఇక్కడనే అవి హ్యాపీ ఫీల్ అవుతుంది. మమ్మల్ని పంపించావా? అదో మీకోసం వెయిటింగ్. నాకు ఇంకా సంగీత అయ్యేటప్పటికీ ఆ రోజు 12 అయిందండి. లిటరల్లీ 12కి వెళ్ళి పడుకున్నాము. ఇంక తర్వాత రోజైతే ఇది వెడ్నెస్డే మార్నింగే భవ్య ఒక 10 కల్లా బయలుదేరేసింది మండపంకి వెళ్ళి. ఇంకా తను మేకప్ అదంతా ఉంటుంది కదా, తర్వాత మేము కూడా వెళ్ళిపోయాము ఒక 3 o'clockకి. అప్పటికే తను రెడీ అయిపోయింది, ఫోటోషూట్స్ అవి ఉన్నాయనేసి తొందరగా వెళ్ళిపోయారు, రెడీ అయిపోయారు అనమాట. ఇంక ఇక్కడైతే రిసెప్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది, 5కే స్టార్ట్ అయింది. మేము వచ్చేసి వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మేము ఒక 7కి వచ్చాము. అండ్ ఇక్కడ మా శ్రావణి, దివ్యక్క, శోభ, పెద్దమ్మ వీళ్ళందరూ మా గ్యాంగ్ ఫ్రెండ్స్ అనమాట. ఇంక నేను మిస్ అయ్యాను అప్పటికే నేను రాలేదు ఫంక్షన్ హాల్కి. ఇంకా 7:30 అయింది మేము వచ్చే లోపల. మామయ్య వాళ్ళు మా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా కూడా చేసాము, లైవ్ లింక్ పెట్టింది. సో దాంట్లోంచి నేను స్క్రీన్ రికార్డ్ చేసి
అది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక మాకు తీసాక ఎవరు లేరు అక్కడ ఫోన్ ఇచ్చేదానికి కూడా, అందుకని ఆ లైవ్లోదే తీశాను మా వీడియో వరకు. ఇంక ఇవి వచ్చేసి నా ఫోన్లో క్యాప్చర్ చేశాను. లైట్గా చూసారా ఫోన్లో తీయడానికి వాళ్ళు తీయడానికి ఎంత తేడా ఉందో. ఇంకా మ్యారేజ్కి అయితే లేము, ఎందుకంటే నెక్స్ట్ డేనే మార్నింగ్ బయలుదేరి వెళ్ళాలి మేము. ఎందుకంటే మా వారు డ్రైవింగ్ చేయాలి, నైట్ నిద్ర లేకపోతే మళ్ళీ పొద్దున్నే కష్టమైపోద్ది డ్రైవింగ్ అనేసి ఇంకా నైట్ రిసెప్షన్ అయిపోయాక భోంచేసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకునేసాము. ఇంకా మ్యారేజ్ వీడియో కూడా ఇది కూడా నేను లైవ్లోంచే క్యాప్చర్ చేసి పెట్టాను. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. అమ్మాయికి మెడలో తాళి పడంగానే లైఫ్ అంతా మారిపోతుంది కదా అండి. అమ్మానాన్నని మిస్ అవుతాం, పుట్టిన ఊరిని మిస్ అవుతాం, సాక్రిఫైజెస్ చేయాలి, కొత్త ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా భవ్య మంచిగా హ్యాండిల్ చేస్తుంది అనుకుంటూ ఇద్దరికి కూడా, విష్ణు అన్న అండ్ భవ్య ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీగా ఉండండి లైఫ్ లాంగ్. అండ్ మీరు కూడా ఈ కొత్త జంటని దీవించేయండి. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, చూసినందుకు ఇప్పటిదాకా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.